బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి చాలా మంది వెళ్ళి ఇప్పుడు జైల్లో కూర్చున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు అండి? అది బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం నేరం. ఒకవేళ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్కి ఎంత డబ్బులు కట్టి తర్వాత బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాలి. వాళ్ళు చేయలే, డబ్బులు కట్టలా, కాబట్టి నేరమే. వాళ్ళని అందుకని జైల్లో పెట్టారు. కరెక్టే. ఏదో నాకు తెలిసిన జ్ఞానంతో చెప్తా ఒక్క మాట. నీకు లాయర్ లాగా మాట్లాడాలి, జడ్జిలాగా నీకు అంత జ్ఞానం రావాలి, ఇంజనీర్ లాగా నీకు అంత బుర్ర ఉండాలంటే నా వల్ల కాదు అది. ఏదో నాకున్న జ్ఞానంతో, ఏదో నాకున్న లేబర్ మైండ్ సెట్తో నేను మాట్లాడతా, అంతేగాని ఓడివుడు పక్క చేసి చదివాడు ఆ మైండ్తో మాట్లాడంటే నా వల్ల కాదు. ఏదో నాకున్న జ్ఞానం అంతే, ఇది ఉన్న జ్ఞానంతో చెప్పినా అంతే. నెక్స్ట్ ఓకే, దీనిపైన ఈ ఇష్యూ పైన అవినాష్ గారు స్పందించి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. నా అన్వేషణ అవినాష్, అభిలాష్ కాదు అవినాష్. ఓకేనా, వెయిట్. దాని గురించి ప్రపంచ యాత్రికుడు, నేను పెద్ద ఫ్యాన్. నేను ఆయన్ని మోటివేషన్గా తీసుకొని అతను ఫ్యాన్ అయిపోయి అతని ద్వారానే నేను యూట్యూబ్ ఛానల్ నేను కూడా పెట్టే ఒకటి. కాబట్టి ఏంటంటే ఆ ఛానల్ పేలే కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ పెట్టా. నాదే వస్తాను, మేటర్లోకి వస్తాను. బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేసుకోవాలి. ఏంటంటే అతను స్పందించాడు, అతను సమాజానికి మంచి చేస్తున్నాడు. నాలాగే నేను అంతే, ఏదో నాకు తగ్గ దాంట్లో, అంతేగాని ఆయనలాగా డబ్బులు పంచి నేను చేయలేను లేంత. ఏదో నాకు తగ్గదని చెప్తా, అదే ఇదే జాగ్రత్తగా ఉన్నాడా అని చెప్తా, అదే నాకు దగ్గర రీతిలో. కాబట్టి ఏంటంటే అతను అందరి గురించి చెప్పాడు. ఇంకా అతను మాత్రం ఇంతవరకు ఒక్క బెట్టింగ్ యాప్ కూడా అతను ప్రమోషన్ చేయరు. అతనికి ఎంతోమంది 50 కోట్లు ఇస్తాం, 100 కోట్లు ఇస్తాం, 1,00,000 కోట్లు ఇస్తాం, 1000 కోట్లు ఇస్తాం అన్నా చేయలేనా? ఎందుకు ఆగు చెప్తా. సరే 100 కోట్లు అయినా కదా, సరే 50 కోట్లు, 10,000 కోట్లు, 10 కోట్లు ఎంతోమంది ఇస్తున్నారు, చేయలే అతను. ఎందుకు? నాలాగా నిజాయితీ, నాది కూడా అంతే. చూడు కావాలి కోసి చూడు, నిజాయితీకి రక్తం ఇది. చూడండి నేను మాట్లాడే మాట కానీ. కాబట్టి ఏంటంటే అతను ఏ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదు. అతను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళందరూ జైల్లో పెట్టమని చెప్పాడు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది, అది నాకు చాలా సంతోషంగా ఉంది, అది చాలా మంచి మాట. నాలాగే అనమాట అతను కూడా. నెక్స్ట్ ఓన్లీ చిన్న యూట్యూబర్స్ మీదనే మాట్లాడుతున్నారు. మరి పెద్ద పెద్ద హీరోయిన్లు కావచ్చు, హీరోస్ కావచ్చు, వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు కదా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అదేంటంటే అతను భయపడ్డాడు. ఎందుకంటే అతనికంటే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి కాబట్టి అతను ఎతబి జైలు చేస్తారు. కాబట్టి ఒక లేని దాని మీద ఏమైనా క్రియేట్ చేస్తారని భయానికి మాట్లాడాలి ఆయన. అదే కావాలి ఉంటుంది, అంతే కదా. అంతే అవును. లేదంటే ఆయన వ్యూవర్షిప్ కోసం మాట్లాడుతున్నారంటారా హాట్ టాపిక్లో? అది కూడా వచ్చాము, అదే అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. కానీ అతను మాట్లాడడం అయితే కరెక్ట్గానే ఉంది. కానీ అతను కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తుంటాడు. ఆ తప్పులు లాగేసి మళ్ళీ వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, డబ్బులు ఉన్నోళ్ళు. కాబట్టి వాళ్ళు అతని మీద వేసి అతను ఎతను బొక్కలు వేస్తారని అతని భయానికి అతను సేఫ్టీ అయిపోయాడు. సర్లే, ఆయన దగ్గర దాంట్లో ఏదో ఒకటి చేశాడు. అతని దగ్గర ఇప్పుడు అర్సాయి కానీ ఇంకెవరన్నా ఎవరో కొంతమంది మాట్లాడాడు. ఆ లోకల్ పైన రీతు చౌదరి, టేస్టీ తేజ, భయ్యా సన్నీ యాదవ్ అని వాళ్ళ మీద అతను మాట్లాడాడు. అదైనా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఆయనకి తగ్గట్టు నేను ఎవరి మీద మాట్లాడను. ఎందుకు? భయానికి. వాళ్ళు వచ్చి నన్ను ఎక్కడ కొట్టి నన్ను జైలు పెడతారే, నా బతుకుని నాశనం చేస్తారు. భయానికి నేను ఎవరి గురించి అసలు మాట్లాడను. ఏదో నా భయం నాకు మేడం. అవును మేడం, నాకుంటే భయం. మళ్ళీ ఇప్పుడు నాకున్న ఎంతమంది కుమార్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ అనే ఛానల్లో ఒక 30,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు అంతే. ఆడు ఏమి లేదు. ఇంకా నన్ను కొట్టోళ్ళు నన్ను జైల్లో పెట్టి నాకు డబ్బులు లేవని నన్ను ఎక్కడ అంటాను. అందుకని నేను ఎవరి గురించి మాట్లాడను. నెక్స్ట్ మేడం, మీ ఛానల్కి వచ్చి ఎవరైనా ప్రమోట్ చేయమంటే చేస్తారా? చేస్తా. ఏమని? ఏది? అప్పుడు ఏమని చెప్తానంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని అప్పుడు చేస్తాను చెప్తా. రారు కదా నా కాడికి, ఎవడు రాడు. రాలా, వస్తే చేస్తాం. ఏముంది, డబ్బులు చేస్తాం మేడం. అవును, నాకు కూడా అలాగే ఉంది. కొంతమంది సినిమా యాక్టర్లని, కొంతమంది రిచ్ పర్సన్ చూసి అరే నేను కూడా వాళ్ళలాగా మంచి బట్టలు వేసుకోవాలి, మంచి బూట్లు వేసుకోవాలా, బైక్ తోలాలా, కారు తోలాలి. అవన్నీ తోలాలంటే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయాలా? ఏది మేడం? అవన్నీ కావాలంటే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయాలా? అని బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే ఒక 1 కోటి రూపాయలు, ఒక 15 లక్షలు, ఒక 50 లక్షలు, 70 లక్షలు, 1 కోటి రూపాయలు ఇస్తారు కదా. ఒక 50 లక్షలు వచ్చినా కూడా హ్యాపీయే కదా. మంచి బట్టలు వస్తాయి, మంచి ఫుడ్ వస్తుంది. ఇంకా అమ్మాయిలు అబ్బా కారు బంగాళాలు యా అరే మాట్లాడుతూనే ఏంది ఇంత హ్యాపీగా ఉంది. డబ్బులు వస్తాయంటే డబ్బులు మేడం ఆశ మేడం. డబ్బు అంటే 10 మంది అమ్మాయిలతో డ్యాన్స్ చేయాలని ఉంది స్విమ్మింగ్ పూల్లో. మళ్ళీ ఇవన్నీ ఎలా వాళ్ళలాగా మా తమ్ముళ్ళలాగా నాకు కూడా సినిమా తీయాలని ఉంది, హీరోగా చేయాలని ఉంది. అవలేకపోతున్నానే.
కనీసం చూడు మాట్లాడు చూడు, కనీసం మంచి బట్టలు కూడా లేవు నీ అమత్తు చూడ, ఏంది బట్టలు ఏంది చెప్పు చూడు చుట్టూ చూడు ఎట్లా ఓకే. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, దానిపైన బెట్టింగ్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయాలంటారా? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నేను చేయాలా ఓల్డ్ ఎవరు మేడం? ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి బెట్టింగ్స్ జరుగుతుంటాయి కదా, అవును. మరి బెట్టింగ్స్ జరగకోకుండా చేస్తారంటారా దీనివల్ల? డ్రీమ్11 యాప్ ఉంది కదా, అది చేస్తారు కదా. డ్రీమ్11 యాప్ ఉంది, కొన్ని 1 బెట్స్ అని, రాజ్ కుమార్ బెట్టస్ అని, 1 బెట్ యాప్లని, అదే 4 బెట్ అని ఉన్నాయి. అవన్నీ గవర్నమెంట్ ఇక్కడ పర్మిషన్ తీసుకున్నారంట. సరే అయింది ఏదో అయింది, బెట్టింగ్లు అయితే ఆపేది ఏదనమాట. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయాలి, కానీ గవర్నమెంట్కి డబ్బులు కట్టి తర్వాత చేయాలి. జనాలు కూడా బెట్టింగ్ ఆడేవాళ్ళు ఏం చేయాలంటే అది గవర్నమెంట్ యాప్ చూసుకొని బెట్టింగ్ వేయాలన్నమాట. ఏదో వాళ్ళ తగ్గట్టు ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు బెట్టేస్తాను. ఈడేం చేస్తాడు మనోడు, ఓటు తగ్గట్టు ఒక 10,000, ఒక 70,000, 50,000 వేస్తాడు. పోనన్నా 10 లక్షలు, 50 లక్షలు అట్టేస్తారు. కాబట్టి మీలాంటి వాళ్ళు ఏంటంటే ఒక 1 కోటి రూపాయలు, ఒక 10 కోట్లు అట్టేస్తారు. అవన్నీ బెట్లు ఎవరు తగ్గట్టు వాళ్ళు డబ్బులు వేస్తుంటారు. కాబట్టి బెట్లు ఆడాలి, ఏమి కాదు, ఆడాలి, చెయ్యాలి. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం నేరం కాదంతే, కాదు. ఎలా కాదు, పాయింట్లోకి వస్తానా. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం ఎలా నేరం కాదంటే, గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే హైట్లో పోయి మనం బెట్టింగ్ ఆడచ్చు, అంతే కదా మేడం? రైట్, అవును. సరే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి కావచ్చు, చూసే వ్యూవర్స్కి కావచ్చు, ఏం చెప్తారు? మీరు ఏమి సజెషన్ ఇస్తారు దీని గురించి? అదే సజెషన్ చెప్పేది ఒకటే, మీరు ఏం చేస్తారంటే ఏదైనా బెట్టింగ్ యాప్ ఆడేటప్పుడు నా ఫ్రెండ్స్కి నా స్నేహితులకి అందరికీ చెప్పేది ఒకటే, మీరు బెట్టింగ్ యాప్ ఆడేటప్పుడు ఆడండి, కానీ అది గవర్నమెంట్కి సంబంధించిందే కాదా. ఒకవేళ ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు ఏమైనా స్టక్ అయిపోతే గవర్నమెంటే వచ్చి మనం డబ్బులు ఇస్తుందా ఇవ్వదా, ఒకవేళ మన ఆస్తి మొత్తం పోగొట్టుకుంటే గవర్నమెంటే వచ్చి మనకు ఇస్తుందా ఇవ్వదా అని చూసుకొని ఇవ్వండి, అది చెప్పింది. అదే మేడం, అంతే. మీరు ఎప్పుడన్నా ఆడారా? ఆడా. ఎంత పోయింది? మొన్న ఆడాను మేడం, ఒక 50 రూపాయలు, 70 రూపాయలు అంత పోయింది మేడం. చాలా బాధ వచ్చిందా ఎప్పుడన్నా? రాలేదు మేడం, రాలా. ఇప్పుడు దాకా నాకు డబ్బు పోవడమే తప్ప వచ్చింది లేదు, రూపాయి కూడా రాలా. డబ్బు అంతా పోవడమే, నా డబ్బు అంతా పోయింది. అదంతా నేను కష్టం సంపాదించింది ఆ డబ్బులు. లాస్ట్ మంత్ లో 1000 మందికి పైగా సూసైడ్ చేసుకున్నారు బెట్టింగ్ యాప్స్ గురించి. అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే ఇట్లా సూసైడ్ చేసుకుంటే మంచిదే, పైగా జనాలు కూడా తగ్గిపోతారు. లేదు మేడం, ఇప్పటికి మన దేశంలో జనాలు ఎక్కువైపోయి కులం అని, మతం అని రకరకాల క్రియేట్ అయిపోయి కాస్త పేదోడుగా పుట్టాలంటే భయసిపోతుంది అందరికీ. ఈ బతికేందరు రానిదే, మన వల్ల కాదు, ఏదైనా బెట్ అన్న ఆడితే కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయి, బతకలేకపోతున్నారు అని చెప్పి జనాలు పాపం చచ్చిపోతారు. మేడం మీరు చూడండి, కావాలంటే ఆ సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన ప్రతి ఒక్కడు నానా పేదోడే, పరిస్థితి బాగున్నాడు, ఎవడికి ఏం కాదన్నమాట. వాడికి ఏం కాదు, ఆసేపు పోతే పోయిందిలే, ఇంకా రాదా అనుకుంటాడు డబ్బు. కాబట్టి చచ్చిపోయేవాడు చచ్చిపోయి హ్యాపీ, ఇంకా అలాంటి వాడు బతికి దేనికా, అంతే కదా మేడం. ఆడేటప్పుడు నీకేమైంది, నీ జ్ఞానం, నీ బుద్ధి జ్ఞానం ఏమైంది, నీ మైండ్ ఏమైంది, ఇది పోయినా కూడా మనం తట్టుకోవాలి అని రావాలి కదా నీకు జ్ఞానం. పోయిందే పోతే పానే, ప్రాణం కూడా పాని, ఏముంది హ్యాపీ. అందరూ బెట్టింగ్ యాప్లు ఎవరున్నా ఆడేటప్పుడు ముందుగా ఫిక్స్ అయిపోండి, డబ్బు పోతే మనం కూడా పైకి పోతామని. కాబట్టి బెట్టింగ్ యాప్లు ఆడండి, చచ్చిపోండి అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.